ఏ చింగిరి ఏం సార్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు? మీరు బిజీగా ఉన్నారు కదరా. మీరు జోకులు బలేస్తారు సార్. మరి సార్ది 30 years ఎక్స్పీరియన్స్ కదా. నా ఎక్స్పీరియన్స్ కన్నా మీ ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి కదరా. తెలుసులేరా. అబ్బో అడ్డా ఏం పాపా ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. ఇంకా లేదు సార్. మీరా? పర్లేదే, నువ్వు బాగానే గుర్తుపట్టావు. ఆడే ఇంకా గుర్తుపట్టలేదు. రే చూసింది చాలు ఈ రోజుకి. మీకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను. నా మూడంతా చెడగొట్టారు. ఇప్పుడు మాత్రం ఏమైంది సార్? మూడ్లోకి వచ్చేయండి. ఏంటి నీ మాటలు? నువ్వు నోరు కంట్రోల్లో ఉండదా? ఏ లైట్ తీసుకో. మే కమింగ్ సార్. రా. హాయ్. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మధ్య రకం 30 years. వస్తున్నాడు చూడు. మధ్యలో వస్తావంటా మధ్య రకం. రాత్రి లేట్ అయింది బా. రాత్రి అంతా నిద్రలేదా? ఏంట్రా సౌండ్? ఆ న్యూస్ ఏదో చెప్పండి సార్ ప్లీజ్ సార్. లేదంటే క్లాస్ అంతా రచ్చరా చేసేట్టున్నాడు. రవి ఆ న్యూస్ చెప్తే ఆనందంతో గెంతులేస్తారు. ఇప్పుడుదా చేస్తుంది అదే కదా. విషయం ఏమిటంటే మీ అందరి కోసం మన కాలేజీ యాజమాన్యం ఒక టూర్ ప్లాన్ చేశారు. సైలెంట్. కూర్చోండి కూర్చోండి కూర్చో. సైలెంట్. బ్యాంక్ కాక సార్. అది పూరి జగన్నాథ్ సొంతం రా. కూర్చో. సార్ కాశ్మీరా సార్? నిన్ను పంపిస్తే పేడ బెరగడవుద్ది. కూర్చో. సార్ ఊటీయా సార్? కోయంబత్తూర్ సార్? కూర్చో. అంత లేదమ్మా, మనది లో బడ్జెట్. డోంట్ ఎక్స్పెక్ట్. మనం వెళ్లే చోట పక్షులుంటాయి, అందమైన పువ్వులుంటాయి, సెలయేళ్లుంటాయి. ఫస్ట్ లొకేషన్ చెప్పా అవన్నీ ఉంటాయి లేదు మీకు. ఎవడు రాజు అక్కడ ఏమీ లేవని చెప్పడానికి? వితౌట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? 30 years ఇక్కడ, అందుకే అవన్నీ అక్కడ. ఎక్కడికి వెళ్దాం త్వరగా చెప్పండి సార్. అరకు. అరకు అని చెప్పగానే అంత డేలా పడిపోయారు. ఏం సప్పుడు సైట్లేదేంటి? వెనకడికి మీలాంటి వాళ్ళు ఎవరో నీరసం కుక్క నారాయణ కూడా వెళ్తే నడుము నొప్పికి మందు లేదన్నాడంట. అలా ఉంది మీరు చెప్పేది. ఒరే దీని మీనింగ్ ఏంట్రా? మీరు చెప్పినది మాకు అర్థమవుతున్నాయా? మేము ఊగటట్లే. పైగా అరకెళ్లే దానికి టూర్ అనే పెద్ద పేరు ఉంది. అంతే బాబు అంతే. మన ప్రిన్సిపల్ బడ్జెట్ అంతే. 5,000 కట్టండి. ఇష్టమైన వాళ్ళు రండి, లేకపోతే ఆగిపోండి. మీ కర్మ. మీరు సావాలి. హాయ్ సుమా. హలో సార్. టూర్కి వస్తున్నావు కదా? మీరు 5,000 చెప్తున్నారంటగా. 5,000కి ప్లాన్ చేసింది నీ గురించి. నా కోసమా? 3 అక్కడ, 2 ఇక్కడ. మీ ఆయన ఇక్కడ తెలిసిపోద్దేమో సార్. అందుకే కదా టూర్ ప్లాన్ చేసింది. మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. నాకు సెంట్ కొట్టుకోవడం తెలుసు కానీ ఇన్నోసెంట్ గురించి తెలియదు. అబ్బో పంచులు కూడా బానే వేస్తారే. పంచి కట్టడం కూడా బాగా తెలుసు. ఉండవే సార్. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సైలెన్స్ అక్కడ. తెలిసినట్టుంది ఇక్కడ. అయితే వెయిట్ చేస్తా అక్కడ. బాయ్. అమ్మయ్యా దరిద్రం వదిలేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? నువ్వు టూర్ కి రానంటావు. చెప్పాగా ఇంట్రెస్ట్ లేదని. అన్ని ఇంట్రెస్ట్ తోనే చెయ్యరే, కొన్ని ఎంజాయ్మెంట్ కోసం చెయ్యాలి. నా ఎంజాయ్మెంట్ కూడా నువ్వే చేసిరా. అబ్బా ఆంటీ ప్లీజ్ మీరైనా చెప్పండి ఈ మొండిదానికి. పాపం తనంత ఇదిగా చెప్తుంటే వెళ్ళొచ్చు కదమ్మా. ఆంటీ కూడా వెళ్ళమంటున్నారు కదే. రావే, మా ఇంట్లో కూడా నువ్వు వస్తే గాని పంపనంటున్నారు. అయినా ఇది నాతో తప్ప ఇంకెవరితో కలవదాంటీ. కలవడం అంటే నీలా అల్లుకుపోవాలా? అంత వెటకారం వద్దే. అక్కడ మన క్లాస్ వాళ్ళు తప్ప ఇంక కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. సరదాగా ఉంటుంది గీత. ప్లీజ్ గీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా నన్ను విసిగించొద్దే, నేను రానంతే. గీత కాస్త మీరైనా చెప్పొచ్చు కదండి. ఎరా నిన్నిక్కడికి పంపించింది అక్కడి జ్ఞాపకాలను మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉంటావని కదరా. చూడు, జరిగింది తలుచుకుని ఎన్ని రోజులను బాధపడతావు చెప్పు. మనస్సుకు తగిలిన గాయం మనుషులతో ఎక్కువగా గడిపితే పోతుంది అంటారు. చూడమ్మా, నువ్వు ఇష్టపడే మనిషి జ్ఞాపకాలు నిన్నిష్టపడే మనుషుల మధ్యన గడిపితే మర్చిపోతావేమో ఆలోచించు. వెళ్ళు నాన్న. రావే, సరదాగా ఉంటుంది ప్లీజ్. సరదా కోసమో ఇంకెవరి కోసమో రాను. మా మామయ్య కోసం నీ కోసం వస్తాను. అమ్మయ్యా థ్యాంక్స్ ఒప్పుకున్నావు. నాకు తెలిసే నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. థ్యాంక్స్ అంకుల్. ఓకే ఏమేవ్
ఈ హ్యాపీ మూడ్ లో మా అందరికి ఒక మంచి కాఫీ తీసుకురా. షుగర్ లెస్సే కదా. ఆ? హలో, ఆ? నాకు షుగర్ ఉందని ఈ పొట్టిదాన్ని తెలియాలా? ఓకే ఓకే ఓకే. ఈ పొట్టిది నీ క్లాస్ లో అందరికీ చెబుతుగా నాకు షుగర్ ఉందని.